మిచిల్ మల్కజ్గిరి జిల్లా ఇందిరా నెహ్రూ పార్క్ కాలనీలో ఆందోళన నిర్వహించారు స్థానికులు. మాటలతో మభ్యపెట్టే నాయకులు మాకొద్దు, అభివృద్ధి చేసేవాళ్ళు కావాలని నినాదాలు చేశారు. కాలనీ ఏర్పడి 41 ఏళ్ళు అవుతున్నా ఒక్క కమ్యూనిటీ హాల్ లేకపోవడంతో దారుణమని అన్నారు. ఇక కమ్యూనిటీ హాల్ కట్టడానికి నిధులు లేకపోవడం దారుణంగా ఉందని అన్నారు స్థానికులు. కనీసం కాలనీలో బోర్కు స్టార్టర్లు పెట్టించడం లేదని అన్నారు పబ్లిక్. రోడ్డు మీదకి రావద్దు, మేము ఎవరితో గొడవద్దు, ఏదంతా మంచినీళ్ళు కూడా వస్తలేవు, ఉప్పు నీళ్ళు కూడా సరిగ్గా వస్తలేవు. ఉప్పు నీళ్ళు వస్తేస్తే వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి మాకు ఎక్కడి నుంచి మంచినీళ్ళు కావాలి, ఉప్పు నీళ్ళు కావాలి. మేము స్నానాలు చేయకుండా 4 రోజులు 5 రోజులు పిల్లలను పట్టుకొని ఉంటున్నాం. గిన్నెలు కడుగుతామంటే కూడా నీళ్ళు లేవు. మాకు నీళ్ళు ఎక్కడి నుంచి అయితే నీళ్లు చెప్పి మేము ఓట్లు వేస్తాం, మర్చిగుంటాం. మాకు కూడా మాకు కలిగినట్టు మీరుంటే మేము వేస్తాం. 45 ఏళ్ళు అయింది ఇక్కడ వచ్చి. మాకు కమిటీలు కడతాం. మేము ఫస్ట్ వచ్చిన సంవత్సరంలో ఏంది కాంగ్రెస్ వాళ్ళు కట్టించిందే ఇక్కడ లాట్రిన్ ఉండే. లాట్రిన్ తీసేసి 45 ఏళ్ళు అయింది. కాకపోతే అది అట్లనే ఉన్నది. మాకు ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నారు, ఫంక్షన్ హాల్ లేదు, ఏం లేదు. 45 ఏళ్ళ సంది ఇట్లనే ఉన్నది. ఇంతవరకు మాకు కమిటీ హాల్ కడతామని చెప్పారు, కమిటీ హాల్ కట్టలేదు. ఎలక్షన్ అప్పుడు బోర్వెల్ వేస్తామని చెప్పేసి బోర్ వేసిండ్రు, ఇంతవరకు నీళ్ళు లేవు మాకు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? ఆ మంచినీళ్ళు ఇవ్వకపోతే మాకు నీళ్ళే గతి లేవు మాకు. అది మా బాధ. ఎవరు చెప్పుకోవాలి? వస్తారు, ఓట్లు ఉన్నప్పుడు మాత్రం వచ్చి అన్ని చెప్తారు. ఓట్లు వేస్తున్నాము, పోతున్నారు. అది ఆడనే ఉంటున్నది. మాకు పనులు అయితలేవు, ఏమైతలేవు. మా బతుకులంతా రోడ్ల మీద ఫోటోలు తీసుకుంటారు.